లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయము. కొంచెం సౌండ్ పెట్టి. ఈ 2వ అధ్యాయములో నేను 25, 26 వచనాలు చదువుతున్నాను. నేను చదువుతాను, చూడండి. యెరూషలేమునందు సిమియోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తుని చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, వినండి. మనము సిమియోను అనే ఈ భక్తుడు, ఈ యాజకుడు గొప్ప సమర్పణ కలిగిన వాడు. ఈయన జీవితంలో ఈయన క్యారెక్టర్, ఇతను ఉన్న విధానం మనం ధ్యానం చేస్తూ వచ్చాం. మొదటిది, అతడు సిమియోను అంటే వినుట అంటే వాక్యము చెవితో వినటం కాదు, వాక్యము అంతరంగంలోకి తీసుకోవటం, వాక్యానుసారంగా ప్రవర్తించటం. ఆయన మాట విన్నవాడు బుద్ధిమంతుడు, బండ మీద తన ఇంటిని కట్టుకుని వాడిని పోలి ఉండడు. రెండవ విషయం ఏమిటంటే, ఇతడు యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేము అంటే సమాధానము. రెండు పదాలు యెరూషలేము. ఈరే లేము, సాలేము. యెరూషలేము ఈరే ప్లస్ షాలేము. ఈరే అంటే దేవుడే చూసుకో. షాలేం అంటే సమాధానం. యెరూషలేం అంటే సమాధానము, పట్టణము. తర్వాత ఇతడు యెరూషలేములో దేవాలయములో ఉన్నాడు అని చెప్పుకున్నాం. దేవాలయం అంటే ఇప్పుడు మన దేవుని సంఘమే. సంఘమే దేవాలయం. ఈ సిమియోను దేవాలయములో ఉన్నట్లుగా మనము సంఘములో ఉండాలి. ఆ తర్వాత దీని గురించి ఏం చెప్పబడిందో చూడండి. నీతిమంతుడును అనుంది. ఒక మనుష్యుడు ఉండెను, అతడు నీతిమంతుడు. ఎవరంట? నీతిమంతుడు, నీతి కలిగిన వాడు అని చెప్పబడింది. బైబిల్లో మనం చూసినప్పుడు నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని చెప్పబడింది కదా. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారు. అది ఎక్కడుంది? రోమా పత్రికలో మీరు చూడాలి. 3వ అధ్యాయము 9వ వచనంలోనేనా? చదువు. ఎక్కడుంది? 3:23. ఓకే. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి పొందలేకపోతున్నారు. 9వ వచనంలో ఏముంది? తక్కువ వారు.
అందరూ పాపమునకు లోనై ఉన్నారు. చాలమ్మా. అందరూ, యూదులేమి గ్రీకు దేశస్థులేమి, అంటే యూదులంటే అన్యులు, యూదులంటే దేవుని జనాంగం, గ్రీకు దేశస్థులంటే అన్యులు. చూడండి, ఇశ్రాయేలీలు పాపం చేశారు, అన్యులు పాపం చేశారు. అందరూ పాపానికి లోనైపోయే ఉన్నారు. అందుకనే అక్కడ అంటే నీతిమంతుడు లేడు ఒక్కడు. ఎన్నో వచ్చిన అది 11. నీతిమంతుడు లేడు ఒక్కడును, అందరూ. అందుకనే మరి ఇప్పుడు నీతిమంతుడు ఎలా అవుతారు? నీతిమంతులు అవడానికి ఎలాగూ చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు. పాత నిబంధనలో బలి అర్పించటం వలన నీతిమంతులవుతారు. అది పాత నిబంధన. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మనం కొన్ని వ్యత్యాసం చూడగలుగుతాం. పాత నిబంధన చట్టం, ఆ చట్టాన్ని యేసుక్రీస్తు వారు కొంత దాన్ని ఏమంటారంటే కొట్టేయలేదు, కానీ మార్పు చేశాడు. వ్యభిచారము పాపమే. కానీ పాత నిబంధనలో శరీరముతో వ్యభిచారం చేస్తేనే పాపం, కానీ అది వ్యభిచారం. కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పుడు మనసుతో, ఆలోచనలతో, ఆ తలంపులతో చేస్తే అది వ్యభిచారం అవుతుంది. పాత నిబంధనలో విగ్రహారాధన, విగ్రహాలకు మొక్కితేనే. క్రొత్త నిబంధనలో దేవుని కన్నా ఎక్కువగా దేనిని ప్రేమించినా అది విగ్రహారాధన అవుతుంది. పాత నిబంధనలో హత్య చేస్తేనే అది నరహత్య. క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి నీ సహోదరుని షాటును దూషించిన, వ్యర్థుడా అని పలికిన అది నరహత్య అవుతుంది. కనుక మనం ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాత నిబంధనలో భక్తి అంటే అక్షరానుసారంగా చేస్తారు. క్రొత్త నిబంధనలో భక్తి అంటే నువ్వేదో మోకరించి ప్రార్థన చేయాలి, మోకరించి ప్రార్థన చేయాలి కాదని నేను అన్నా. ప్రార్థన చేస్తేనో, పాటలు పాడితేనో, ప్రతి ఆదివారం నాడు దేవుని సన్నిధికి వస్తూ పోతూ ఉంటేనో భక్తి కాదు. అది అంతరంగంలో మార్పు రావాలి. సరే చెప్పుకుందాం, తర్వాత పాయింట్ చెప్పుకుందాం. ఇప్పుడు నీతిమంతులు ఎలా అవుతారు? రోమాపత్రిక 3వ అధ్యాయము 24వ వచనాన్ని మరొకసారి చదువుదాం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచన ఎక్కడుంది? క్రీస్తు యేసు నందుంది. విమోచన ద్వారా ఇప్పుడు మనం ఉచితంగా నీతిమంతులు మనం తీర్చబడుతున్నాం. క్రీస్తు యేసు సిలువలో ఆయన కొట్టబడి ఆయన రక్తాన్ని చిందించి ఆ రక్తము చేత మనల్ని కడిగాడు కనుక మనం నీతిమంతులుగా మార్చబడతాం. సరే, దేవుడు మన కొరకు చనిపోయాడు.
మన కొరకే సిలువ వేయబడ్డాడు, మన కొరకే తిరిగి లేచాడు. ఇంత గ్రహించిన మనము యేసయ్య, మరి మన జీవితం ఎలా ఉండాలి? మనము ఆయన ఉచితంగా ఇచ్చిన నీతిని ఎలా కాపాడుకోవాలి, ఎలా బ్రతకాలి అని చూస్తే మీకు మాట చెప్తాను. చూడండి నీతిమంతులు ఎలా అవుతారో ఇక్కడ ఖచ్చితంగా లూకా వ్రాసిన సువార్త 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. వీరిద్దరూ ప్రభువు యొక్క, చూడండి, ప్రభువు యొక్క సకలమైన, 1, 2 కాదు, ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి, ఎవరికి? ఆయనకి నీతిగా ఉంది. అంటే దేవుడు కూడా నీతిమంతుడేనని చెప్తున్నాడు అబ్రహాము గురించి. అయితే ఇక్కడ మనం చదువుతున్న ఈ భాగములో మనము దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండాలి. మనం నీతిమంతులు అని అనుకోవటం కాదు. బాగా ప్రార్థన చేస్తున్నాం, దేవుని దగ్గరికి వస్తున్నాం ప్రతి ఆదివారం. ఈనాడు క్రైస్తవులంటే ఆదివారం నాకు గుడికి వెళ్ళే వాళ్ళందరూ క్రైస్తవులని, ప్రభుత్వం కూడా అదే. ఆదివారం నాడు ఎవరు చర్చికి వెళ్తారో వాళ్ళందరూ క్రైస్తవులని వాళ్ళ లెక్క. అదేగా అందరి లెక్క కూడా, మన లెక్క కూడా అదే. ఆదివారం నాడు క్రైస్తవుడైతే గుడికి రావాలి, చర్చికి రావాలి, ఇది లెక్క. కానీ క్రైస్తవుడైతే చర్చికి రావాలని మనుషులు అనుకుంటున్నారు, కానీ అది నువ్వు అనుకుంటావు, నేను అనుకుంటాను. చర్చికి వెళ్తున్నారు కనుక వాళ్ళందరూ క్రైస్తవులని వాళ్ళు అనుకుంటారు, కానీ దేవుని దృష్టిలో వాళ్ళు క్రైస్తవులు కాదు. అది దేవుడు క్రైస్తవులుగా లెక్కయ్యడు. మరి ఎవరు క్రైస్తవులు, ఎవరు నీతిమంతులు? చూడండి, అక్కడ స్పష్టంగా రాయబడింది, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను. ఎలాగంట? ఎలా ఉన్నారు వీళ్ళు? సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకున్నారు. అలా ఉంటేనే నీతిమంతులు. దేవుని దృష్టికి నిరపరాధులుగా ఉండాలి, దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండాలి. మన దృష్టికి మనం నీతిమంతులుగా కాదు. మీరు సకలమైన ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలను అనుసరిస్తున్నారా? న్యాయ విధులు, న్యాయంగా చేయవలసిన పనులు చేస్తున్నారు. మీ విధి, బైబిల్ ఏం చెప్తుందంటే ఆ విధి, ఆ క్రమం నేర్పిస్తుంది కదా, దాన్ని మనం చేస్తున్నామా? దేవుని ఆజ్ఞలను అనుసరిస్తేనే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ పొరుగువాని ఎదుట దీన మనస్సు అను వస్త్రము ధరించు. ఇది క్రొత్త ఆజ్ఞ ఇచ్చాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, ద్వేషించుమాక, ద్వేషించుమాక. ఇప్పుడు మనం నీతిమంతులుగా ఉండాలి అంటే జకర్యా, ఎలిజబెత్లు ఏ విధంగా నీతిమంతులుగా ఉన్నారంటే సకలమైన ఆజ్ఞలను అనుసరిస్తున్నారు, పద్ధతులను అనుసరిస్తున్నారు. అందువల్ల వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. వారు ఏమని ఉంది అక్కడ?
ఏమన్నా వీరు ప్రభువు దృష్టికి నీతిమంతులై ఉండిరి, నిరపరాధులుగా నడుచుకొనుచు, నిందారహితులుగా నడుచుకొనుచు. మనుషులు మన మీద నిందలేస్తారు. మనం ఏం పని చేస్తున్నా కూడా ఏదో ఒక రకంగా మన మీద నిందలు వేసి మనల్ని అవమానపరుస్తారు. ఇంటిలో వాళ్ళు నిందలు వేస్తారు, బయట వాళ్ళు నిందలు వేస్తారు. నిందలు అనేవి సహజం, మనిషి మీదకి వస్తూ ఉంటాయి. కానీ దేవుని దృష్టికి ఆ నింద వేస్తే వేశాడు, కానీ మనము నిరపరాధులుగా ఉండాలి. ఇప్పుడు మనం దేవుని దృష్టిని గుర్తించాలి. మనం అదే గుర్తుపెట్టుకోవాలి. పరలోకంలో ప్రకటన గ్రంథంలో చెప్పబడింది 14వ అధ్యాయం చూడండి. 14 చూస్తారు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం. అక్కడ మీరు ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన 4వ వచనం అదేనమ్మా. వీరి స్త్రీ సాంగత్యము నా అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యము ఎరగని వారునయుండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెళ్ళా ఆయన వెంబడితురు. వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకు మనుషులలో నుండి కొనబడిన వారు. అది 5వ వచనంలో వీరి నోట ఏ అబద్ధము కనపడలేదు. వీరెవరంట? వీరు అనింద్యులు, నిందారహితులు. చూడు, నింద లేని వారు కాదు, నిందేస్తారు. అందరి మీదకి నిందలేస్తారు. యేసు ప్రభు మీదే వేశారు కదా. యేసు ప్రభునే అవమానపరిచారు. ఈ మందిరాన్ని పడగొడతానని చెప్పాడయ్యా అని, కైసరుకు పొన్నియొద్దని చెప్పాడు యేసు ప్రభు. కైసరుకు పొన్నియొద్దని ఎక్కడ చెప్పాడు? పేతురుని పిలిచి, ఇదిగో చేపను పట్టమని, ఆ చేప నోట్లో ఒక సెకేలు ఉంటుంది, నీది 1/2 సెకేలు, నాది 1/2 సెకేలు పొన్ను కట్టమన్నాడు. కానీ యేసు ప్రభు మీద పొన్ను కట్టవద్దని నిందలు వేశాడని యేసు ప్రభు మీద వేశారు. యేసు ప్రభు వారు ఒక రాజ్యాన్ని స్థాపిస్తానన్నాడు. అంటే ఈ కైసరు మీద కుట్ర చేస్తున్నాడు. ఈ రాజ్యము పడగొట్టి ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన వచ్చానని చెప్తున్నాడు అని చెప్పి ఆయన మీద నిందేశారు. కానీ యేసు ప్రభు వారు ఏ రాజ్యం కట్టడానికి వచ్చాడు? ఆ పిలాతు ముందు ఏమన్నాడు? నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు, పర సంబంధమైనది. నేను రాజుని ఈ రాజ్యానికి కాదు. నా రాజ్యం వేరు, నీ రాజ్యం వేరు. యేసు ప్రభు దేవాలయాన్ని పడగొడతానని చెప్పలా. ఆయన శరీరమైన దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3వ రోజు లేపుతానన్నాడు. ఆయన దేహం అనే దేవాలయం. ఈ దేహము దేవునికి దేవాలయం కనుక ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3వ రోజు లేపుతానన్నాడు. ఆయన మీదే నిందలేశారు. దేవాలయాన్ని, యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టమన్నాడు అన్నారు. కానీ అది వాస్తవమా? నిందలు వస్తాయి మన మీదకి, కానీ మనం దేవుని దృష్టిలో నిరపరాధులుగా ఉంటాం. దేవుని దృష్టిలో నిరపరాధులం. ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే వారు నిరపరాధులు.
ఇప్పుడు ఇక్కడ సుమియోను గురించి చెప్పబడినది ఏమిటంటే అతడు నీతిమంతుడు. ఎవరంట? సుమియోను నీతిమంతుడు. నీతి అనేది దేవుని ఆజ్ఞలను అనుసరించి నడవటంలోను, ఆయన శాసనాలను అనుసరించటంలోనూ మనము నీతిమంతులుగా మార్చబడ్డాం. మరొకటి ఏమిటంటే ఆయన నీతిమంతుడును, తర్వాత భక్తిపరుడై ఉండి. భక్తి ఇందాక చెప్పానే, భక్తి అంటే ఏమనుకుంటున్నారు? భక్తి అంటే ఆదివారం నాడు ప్రార్థనకు రావటమే భక్తి అనుకుంటున్నారు కదా. ఆదివారం నాడు ప్రార్థనకు రావటమే భక్తి అని భ్రమపడిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము ప్రతి ఆదివారం ప్రార్థనకు వెళ్తాం, ఉపవాసాలు ఉంటాం, విజ్ఞాపన చేస్తాం. కూర్చోండి, ఇదే భక్తి అనుకొని భ్రమలో ఉన్నారు. భక్తి అంటే ఏమిటో మార్చుద్దాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. ఏంటంటే ఏం పెట్టుకోవాలి? భక్తి కలిగిన వాళ్ళు అంటే నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. ఏమా వినండి, నీ నోటికి అద్దు అయిపు లేకుండా మాట్లాడతావు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావు. మనుషులు ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతావు, మనుషులు లేనప్పుడు మరొక రకంగా మాట్లాడతావు. నీ భార్య విషయంలో అద్దు లేకుండా మాట్లాడతావు, నీ భర్త విషయంలో అద్దు లేకుండా. కళ్ళెం లేదు. కళ్ళెం ఉంటే ఆ నోటిని అదుపులో పెట్టుకోవటం అన్నమాట. చూడండి, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనుట తమ హృదయమును మోసపరుచుకొనొచ్చు, భక్తి గలవాడినని అనుకుని ఎడల వాని భక్తి వెళ్తుంది. చూడండి, కొంతమంది భక్తి గలవాడు అని అనుకుని ఎడల వ్యర్థమే. హృదయాన్ని మోసపరుచుకోవద్దు. ఒక సందర్భం వచ్చింది, ఒక పాస్టర్ గారు, మంచి పాస్టర్ గారు, ఆయన త్రాగాడని లేకపోతే ఇంకోటి రకరకాలుగా వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు పక్కనున్న పాస్టర్ గారు ఒక మాట అన్నాడు. ఏమండి, హృదయములో నుండి వచ్చేదే పాపం కానీ లోపలికి వెళ్ళేది ఏది పాపం కాదని ఆయన అనుకొని ఉండొచ్చండి. ఆయన అనుకొని ఉండొచ్చు. హృదయములో నుండి వెలుపలికి వచ్చేవి పాపం అని చెప్పాడు కదా యేసు ప్రభు వారు. హృదయంలోనికి వెళ్ళేవి అంటే లోపలికి వెళ్ళేవి, హృదయం కాదు కడుపులోకి వెళ్ళేవి పాపం కాకపోవచ్చు అని అనుకొని ఉండొచ్చు. అయితే మరొక చోట ఏముందంటే, త్రాగుబోతులైనను, దొంగలైనను, వ్యభిచారి అయినను వారు పరలోక రాజ్యానికి హక్కుదారులు కాదని రాయబడింది. ఒక్కొక్కరు ఊహ అంటే ఆ లోతుగా వెళ్ళని పరిస్థితులు అంటే. నోటిని అదుపులో పెట్టుకోవాలి ప్రతి విషయంలో, త్రాగుడు విషయంలో కానీ, మాట్లాడే విషయంలో కానీ, బూతుల విషయంలో కానీ. బూతులైనను, పోకిరి మాటలైనను. బూతులు తిట్టేది ఏ నోటితోటి? దేనితో తిడతారు? చేతులతో తిడతారా? ముక్కుతో తిడతారా? ఏమా దేనితో తిడతారు? బూతులు చెప్పరేంటమ్మా. అబద్ధాలు దేనితో ఆడతారు? నోటితో. ఏదైనా అపవిత్రమైనవి తాగాలన్నా, తినాలన్నా, ఈ ఆల్కహాల్ ఉందే, ఈ సారాయి లేక ఈ బ్రాందీ, విస్కీలు,
దేంతో తాగుతారు? ఇంజక్షన్ ఎక్కించుకోరు కదా వాటిని నోటితోనే తాగుతారు, నోటితో తాగుతారు. అందుకనే ఇక్కడ అంటాడు, నోటికి ఏం పెట్టుకోవాలి? కళ్ళెము పెట్టుకో. చూడండి, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడను అని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. నోటికి కళ్ళెం పెట్టుకోకుండా, వీటన్నిటిని వదిలిపెట్టకుండా, నేను 3 సార్లు, రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాను, నేను ఉపవాసం ఉంటాను, నేను దశమ భాగం ఇస్తాను, నేను కానుకలు ఇస్తాను, నేను దేవుని సన్నిధిలో ప్రతి విశ్రాంతి దినాన్ని పాటిస్తాను, ప్రతి విజ్ఞాపన దినాన్ని పాటిస్తాను అని నువ్వు అనుకుంటే నీ భక్తి వ్యర్థమే. ఎందుకు వ్యర్థమైంది? నీ నోటికి కళ్ళెం లేదు, నువ్వు ఎట్టబడితట్టు మాట్లాడతావు, నువ్వు బూతులు మాట్లాడతావు, అబద్ధాలు మాట్లాడతావు, ఇతరుల మీద అవమానకరంగా మాట్లాడతావు, నీ భక్తి వ్యర్థమే. ఇంకా అక్కడేముంది? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏమిటి అంటే, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుట. అదే ఇక్కడ ఏంటంట, దిక్కులేని పిల్లలు ఇబ్బందిగా ఉండి అది నీ దృష్టికి వస్తే వారిని పరామర్శించాలి, నీ చేతనైతే సహాయం చేయాలి. దిక్కులేని పిల్లలు, విధవరాండ్లు, ఏంటంట, దిక్కులేని పిల్లలను, విధవరాండ్లు వారి ఇబ్బందులలో, వాళ్ళ సమస్యల్లో నీకు చేతనైన సహాయం చేయాలి. అది భక్తి. క్రిస్మస్ వచ్చిందనుకో, నువ్వే చీరలు కొనుక్కుంటావు. క్రిస్మస్ వచ్చిందనుకో, నువ్వే చీరలు కొనుక్కుంటావు, నీ పిల్లలకే బట్టలు కొంటావు, నీ కుటుంబం వారందరికీ రకరకాల బట్టలు కొంటావు. కానీ ఒక్క అనాథ బిడ్డకు ఒక డ్రెస్ కొనిస్తావా? ఒక విధవరాలకు ఒక చీర కొనిస్తావా? పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా సరే. అది భక్తి అంటే ఏమిటో దిక్కు లేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు. ఆ తర్వాత అంటాడు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకుంటే ఏంటది? భక్తి. ఇహలోక మాలిన్యము, ఈ లోకములో ఉండే మాలిన్యము, మురికి, పాపము, అది నీకు అంటకుండా చూసుకోవాలి. వాడ సముద్రంలోనే నడుచుద్ది, సముద్రంలోనే ఉంటది. వాడెక్కడ ఉంటదండి? వాడెక్కడ ఉంటది? సముద్రంలో. కానీ సముద్రములో ఉండే వాడలోనికి సముద్రపు నీరు ప్రవేశిస్తే ఏమవుతుంది? మునిగిపోద్ది. అలాగే నువ్వు లోకములోనే ఉంటావు, కానీ లోకములో ఉన్న నీవు ఈ లోకము నీలోకి వస్తే మునిగిపోతావు. అందుకని లోకములో ఉన్న లోకము నీలోనికి రానియకూడదు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు స్పష్టంగా, ఏం చెప్తున్నాడు? భక్తి అంటే ఏమిటంట? ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను కాపాడుకోవటమే. నిన్ను నీవు కాపాడుకోవటమే. ఎలా కాపాడుకోవాలి? మాలిన్యము అంటే పాపము అంటకుండా కాపాడుకోవాలి. వాక్యానికి వ్యతిరేకమైన ఏ కార్యము నీ జీవితంలోకి అంటకుండా నువ్వు కాపాడుకో. అది నిజమైన భక్తి. ఆ భక్తి చాలా అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈయన భక్తి కలిగిన వాడు అని చెప్పబడింది. ఇంకా భక్తి అంటే ఏంటో చూద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము
13వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకోవటం. ఎందుకంటే ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, భక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంట? చెడుతనమును అసహ్యించుకుంటారు. చెడుతనమును అసహ్యించుకుంటారు. వారు గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు వారికి అసహ్యం. ఏది చెడుతనాన్ని అసహ్యించుకోవటం అంటే ఏంటి? అక్కడ రాశాడు. మళ్ళా గర్వం ఉండదు వాళ్ళలో, అహంకారం ఉండదు, దుర్మార్గత ఉండదు, కుటిలమైన మాటలు నాకు అసహ్యం. కుటిలమైన మాటలు నాకు అసహ్యం. తెలుసు కదా ఏంటి? గర్వము, అహంకారము, దుర్మార్గత. ఇక్కడ అంటాడు యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనమును అసహ్యించుకొనుట. చెడుతనము, పాపము అనేది మన జీవితంలోకి ఉండకూడదు. అక్కడ 16:6 చూడండి. సామెతల గ్రంథము 16:6. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగి పోవుదు. ఎప్పుడంట చెడుతనం నుంచి తొలగిపోయేది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన. అర్థమైందా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల చెడుతనం నిశ్చయించుకోవటం అవుతుంది. వారి విషయంలో దేవుడు ఏం చేస్తాడంట? చూడండి, చాలా మేలు చేస్తాడు. కనుక వారు తొలగిపోతే, వారు చెడుతనంలోనికి లాగపడితే రేపు తీర్పులో నిలవబడతారు. కనుక జాగ్రత్త. ఒకటి, ఆయన నువ్వు ఇప్పుడు చెప్పుకున్న వాటిలో ఆయన నీతిమంతుడును భక్తిపరుడై ఉన్నాడు. భక్తి అంటే చెడుతనమును అసహ్యించుకోవటమే. మనం చేయవలసిన పనులు చేయటమే భక్తి. ప్రార్థన చేయటం గంటల తరబడి చేస్తున్నానండి నేనంటే వాస్తవమే. ఇది లేకుండా నువ్వు గంటల తరబడి ప్రార్థన చేసినా అది భక్తి అనిపించుకోదు దేవుడి దృష్టిలో. మనుషుల దృష్టిలో భక్తే గాని దేవుని దృష్టిలో భక్తి అనిపించుకోదు. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. ఆయన భక్తిపరుడు. నీతిమంతుడును భక్తిపరుడనై ఉన్నాడు అని చెప్పబడింది. ఇతనిలో ఉన్న ప్రాముఖ్యమైన లక్షణం ఏమిటో చూడండి. 25వ వచనంలో చివరిలో ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టు ఆడు. ఎవరి ఆదరణ కావాలి ఆయనకి? ఇశ్రాయేలీల ఆదరణ. అంతేనా? ఆయన ఆదరణ కోసం, తన జనాంగం యొక్క ఆదరణ కోసం ఆయన కనిపెట్టుచున్నాడు. అది నిజమైన భక్తే. నీ ఇంటి వారు రక్షణ కోసం నువ్వు కనిపెట్టాలి. నీ జనాంగము యొక్క రక్షణ కోసం నువ్వు కనిపెట్టాలి. ఈ సిమియోను అంటే పెద్ద మనసు గనుక అతని యొక్క కోరిక ఏమిటంటే ఇశ్రాయేలీలకు రక్షకుడు వస్తాడు, ఆ రక్షకుడిని నేను చూడాలి. ఆ రక్షణ కోసం కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరో? సిమియోను. ఒక విషయం కోసం ప్రార్థన చేసే భక్తిపరుడు సిమియోను. మంచి ప్రార్థనా పరుడు అని చెప్పచ్చు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, అది భక్తి, నిజమైన భక్తి. ఇశ్రాయేల్ అంటే
నీ ఇరుగు పొరుగు వారి కోసం కనిపెట్టాలి. నీ ఇంటి వారి రక్షణ కోసం నువ్వు కనిపెట్టాలి. ఎప్పుడైనా నీ ఇంటి వారి రక్షణ కోసం రక్షించబడే విధంగా మనం ప్రవర్తిస్తున్నామా? మీరు చాలా రాత్రుల నుంచి నిద్రలేదు, డల్గా ఉంది ప్రాణం, నిద్రలేమి, దానివల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంది. నేను ముగిస్తున్నాను. మన ఇంటి వారి రక్షణ కోసం మనం కనిపెట్టే అనుభవం ఉండాలండి. కీర్తనకారుడు ఒక మాట రాస్తాడు చూడండి, 102వ కీర్తన 13వ మాట. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను. అంటే సియోను అంటే ఇశ్రాయేలీ, ఆ ప్రాంతం, ఆ దేశం. నువ్వు కరుణిస్తావు, దాని మీద నువ్వు దయ చూపుటకు కాలము వచ్చెను. నిర్ణయ కాలమే, దేవుడు నిర్ణయించిన కాలం వచ్చిందని చెబుతున్నాడు భక్తుడు. ఆ కాలము ఎప్పుడు వచ్చిందో, కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని పంపాడు. ఆ కాలము పరిపూర్ణత అంటే ఏమిటో నేను పోయిన సంవత్సరం కాక అంతకు ముందు సంవత్సరం క్రిస్మస్ రోజు, క్రిస్మస్ కార్యక్రమంలో చెప్పాను. సరే, మరలా చెప్తాను. ఇంకొక మాట చూడండి, మనం ఎదుటి వారి క్షేమం కోరుకోవాలి, ఎదుటి వారికి ఆదరణ కోరుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. ఏమండి? ఎవరును తన కొరకే కాదు, ఎదుటి వాని కొరకు మేలు చేయటం చూడాలి. ఎదుటి నాకెందుకు లేరా బాబు, వాడి తిప్పలాడు పడతాడని కాదు, నాకెందుకు అనే మాట నీ దృష్టిలోకి రాకూడదు. ఎదుట వాని ఎడల ఏం చేయాలి మనము? మేలు చేయాలి. చేతైనంత వరకు మేలే చేయాలి, కీడు చేయకూడదు. ఎదుట వాని ఎడల మేలు చేయాలి. నీ కొరకే నువ్వు కాదు, మన కొరకే, మన వరకే గిరికీసుకొని కూర్చుంటాం. దేవుడు అలా అనుకోలేదు కదా, అందరి కొరకు కదా ఆయన వచ్చింది. క్రైస్తవుడు అనేవాడు మేలు చేయాలి, చేతనైన సహాయం చేయాలి. అదే నిజమైన భక్తి, అదే నీతికి కారణమవుతుంది. మంచి సలహా ఇవ్వాలి, నీ చేతనైతే ఆ పని చేయాలి. కొరింథీయులకు రాసిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అమ్మా చదువమ్మా. వినువారికి మేలు కలుగునట్లు నీ పలికే మాటలు కూడా క్షేమాభివృద్ధికరమైన మాటలే పలకాలి. చూడండి, దుర్భాషలు, దుష్ట భాషలు మీ నోట రానియకండి. మీ దుర్భాషలు రాకూడదు, ఇతరులకు మేలు చేసే కావాలి. రోమా పత్రిక 14:19 కూడా చూడండి. రోమా ముగిస్తాను నేను తొందరగా. 14:19 చూడండి ఇక్కడ. కాబట్టి సమాధానమును పరస్పర
క్షేమాభివృద్ధిని కలుగుజేయ వాటినే ఆసక్తితో అనుసరించుము. ఆసక్తితో ఏమిటంటే అవి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు. పరస్పరము క్షేమంగా ఉండటానికి, సమాధానము, ఇతరులలో సమాధానం కలగటానికి. మన మీదకి చాలా వస్తాయి. మొదటి రోజు దైవజనుడు చెప్పాడు, క్రైస్తవుడు ఎందుకంటే క్రైస్తవునికి ఏమొస్తాయి, మనందరము ఆశీర్వాదమే ప్రార్థన చేస్తే మనందరికి ఆశీర్వాదం వస్తుందని చూస్తాం. దైవజనుడికి నిందలు వస్తాయి. అంటే దైవజనుడు అంటే క్రైస్తవులకి, దైవజనుడికి ఒక్కడికే కాదు, క్రైస్తవులకి భక్తితో బ్రతకనుద్దేశించిన వారు హింస పొందక తప్పదన్నాడు. క్రైస్తవులకి శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు. క్రైస్తవుల మీదకి వచ్చేది ఏమిటంటే నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. క్రైస్తవుల మీదకి వచ్చేది కష్టాలు. ఇదెందుకు మనము తక్కువగా తీసుకుంటాం? ఎవరైనా నిన్ను అవమానపరిచాడు అనుకోండి, మన సోదరుడో లేకపోతే మనతో కలిసి పనిచేసేవాళ్ళు, మన పై ఆఫీసరో లేకపోతే ఇంకొకడో ఎవరైనా అవమానపరిచాడు అనుకోండి, కృంగిపోకూడదు క్రైస్తవుడు. అరే దేవా, నన్ను ఏర్పాటు చేసుకుంది నువ్వు, అందుకే కదా నేను అనుభవిస్తాను. యేసు ప్రభు మీద నిందలు వేస్తే అనుభవించలేదా? నిజమైన క్రైస్తవునికి నిందలు వస్తాయి, అదే అవమానాలు వస్తాయి. నిజమైన క్రైస్తవునికి కష్టాలు వస్తాయి. నీకు కష్టాలు రాలేదంటే నువ్వు భక్తిలో లేనట్టే అర్థం. ఇది మొద్దు సూత్రం. నీకు శోధన రాలేదంటే నువ్వు క్రైస్తవులో లేవు, క్రీస్తుని వెంబడించట్లేదు. క్రీస్తుని వెంబడించే ప్రతి వారికి కష్టాలు వస్తాయి. నీ శ్రమను నేను ఎరుగుదునని ప్రభు చెప్తున్నాడు. కనుక కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా అక్కడ 15వ అధ్యాయం చూడండి, పక్కనే ఇది రోమా పత్రిక పక్కనే 15వ అధ్యాయము 15వ అధ్యాయం 2వ వచనం చదవండి. తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచాలి. మన పొరుగువాడిని చూడండి, ఎంత గొప్ప మాట. మన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచాలి. మేలైన కార్యము అతని విషయంలో చేయాలి. ఇది రోమాలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు, విశ్వాసులకు రాస్తున్న మాట అది, సత్క్రైస్తవులకు రాస్తున్న మాట అది. చూడండి, క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని మరేం చేశాడు? నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడును అని రాయబడినట్లు ఆయనకు సంభవించాడు. ఎప్పుడు యేసు ప్రభు వారు తను తాను సంతోషపరచుకోవడానికి ఆయన పని చేయలేదు. మనం చేసే పని మనం తృప్తి పడటానికి, మన అవసరాలు తీర్చుకోవటానికి, మనల్ని మనం అభివృద్ధి చేసుకోవటానికి, మనం సంపాదించుకోవటానికి. కానీ వాక్యం ఏం చెప్తుంది? నీ పొరుగు వారికి మేలైనవి చేయండి, నీ పొరుగు వారిని సంతోషపరచండి, నీ పొరుగు వారికి క్షేమాభివృద్ధి కలిగేటట్లుగా చేయండి. ఆ 4వ వచనం చదవము ఒకసారి. రోమా పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం.
చూడండి, ఏలయనగా ఓర్పు వలనను నిరీక్షణ కలుగుచుకై కలుగుట్టుకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. ఇవన్నీ మనకు బోధ కలగటానికి, అంటే జ్ఞానం కలగటానికి రాయబడిన మాటలు ఇవి. కనుక సిమియోను ఇశ్రాయేలీల ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు కనుక ఈయన స్వార్థము లేని వ్యక్తి అని అన్నాడు. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, తర్వాత చెప్పుకుందాం. స్వార్థము లేని వ్యక్తి. సిమియోను అంటే వినటం. సమాధానం కలిగిన పట్టణములో ఉన్నాడు, దేవుని మందిరములో ఉన్నాడు. ఆయన నీతిమంతుడు, భక్తి కలిగిన వాడు, ఇశ్రాయేలీల ఆదరణ కొరకు కనిపెట్టుచూ ఉన్నవాడు. నీవు కూడా నీ క్షేమం కాదు కానీ, నీ గురించి నువ్వు కాదు కానీ, ఇతరుల గురించి ఆలోచించాలి, ఇతరుల క్షేమం గురించి. దేవుని ఆజ్ఞలను అనుసరించటమే నీతిమంతులుగా మార్చబడటం. మనల్ని మనం పరీక్షించుకోవాలి. తర్వాత చెప్తాను, నేను ఇప్పుడు చెప్పడానికి టైం లేదు. మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనకు మనం బోధ చేసుకోవాలి. ఇతరులకు బోధించే నీకు నీవు బోధించుకొనవా అని లేఖనం చెప్పినట్లుగా మనల్ని మనం బోధించుకొని మన భక్తి మెట్టును కాపాడుకుందాం. సిమియోను లాగా జీవిద్దాం, దేవుని మందిరములో సంఘములో జీవిద్దాం. దేవుడి మాటలు మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.